Review of Veteran trailer acted by Rajinikanth and the main leads were Amitabh Bachchan, Fahad Fazil, Rana Daggubati. ఇక సినిమా కథ పాయింట్కి వస్తే ఒక అమ్మాయి చచ్చిపోతుంది, మడ్డన రేపా లేకపోతే ఎవరు చేసిళ్ళు, ఇది సినిమా కాన్ఫ్లిక్ట్. దీనిపైన ఒక పెద్ద ఇష్యూ అయితే పోలీసుల పైన ప్రెజర్ వస్తుంది, అలా ఎన్కౌంటర్ చేసేయాలని చూస్తారు. అప్పుడు అమితాబ్ బచ్చన్ ఎంట్రీ ఇస్తాడు. అదేంటిది గవర్నమెంట్ ఆఫీసరా లేకపోతే సిబిఐ కావచ్చు, లేకపోతే ఇది అమితాబ్ బచ్చన్ పాలసీ ఏంటిదంటే అంటే ఒక అన్యాయం జరుగుతుంది దాని న్యాయంతోనే ఓడియాలి కానీ అన్యాయంతో దాన్ని సర్వనాశనం చేయొద్దు అని అమితాబ్ బచ్చన్ అని పాలసీ. కానీ దీనికి ఆపోజిట్గా హీరో మాత్రం రజనీకాంత్ మాత్రం ఒక అన్యాయం జరిగితే న్యాయాన్ని చేయడానికి అన్యాయం పోయినా మంచిది కానీ ఎన్కౌంటర్ చేయాలని రజనీకాంత్ గారు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఈ కాన్ఫ్లిక్ట్ ఉండొచ్చు. అంటే అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ ఎట్లా అవ్వాలని, రజనీకాంత్ దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేసిన. అసలు ఫాజిల్ గురించి వస్తే ఒక దొంగ లేక చూపెట్టిల్లు ట్రైలర్ల మీద ఒక డైలాగ్ ఉంటుంది, దొంగ తేప ముసు వేసుకొని వస్తాడు, ఆ ముసుగు లేకుండా కూడా వస్తాడు కదా. ఇక రానా దగ్గుపడితే అయితే ఒక్కటే సీన్ చూపెడతా, పొలిటీషియన్ ఆర్ బిజినెస్ మ్యాన్ లెక్క. అసలు గింత పెద్ద స్టార్ కాస్ట్ పెట్టుకొని అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రజనీకాంత్ గారు అసలు గింత రొటీన్ స్టోరీ తీసుకుని నాకు అర్థమవుతుంది. అసలు మళ్ళీ సేమ్ అదే అమ్మాయి చచ్చిపోతుంది, ఎవరు చంపిల్లు, ఇన్వెస్టిగేషన్, ఎన్కౌంటర్. అసలు ఇటువంటి ఎన్ని సినిమాలు తీస్తే నాకు అర్థమవుతుంది. ఇంకా ఇదే ఓల్డ్ ట్రెండ్ ఎందుకు ఫాలో అవుతాను. ఒకవేళ టీచింగ్ జ్ఞానం వెళ్ళి ఏమన్నా సినిమాలో దాచిండామని మనకు తెలియకుండా మరి చెప్పలేం. మరి ఎందుకంటే జై భీమ్ తీసిండు అంటే ఎమోషన్స్ మంచిగా ఉంటాయి దానిలో సినిమాలో. మరి వీళ్ళు ఏమైనా దాచిపెట్టిండో మరి లేకపోతే ఇదే కాన్ఫ్లిక్ట్. ఒకవేళ ఇదే కాన్ఫ్లిక్ట్ అయ్యి ఉంటే ఈ సినిమా మాత్రం ఫట్ అవుతుంది పక్కా, నాకైతే అది అనిపిస్తుంది. ఒకవేళ ఇట్లా ఏమన్నా దాగి ఉంటే నెక్స్ట్ ఇంకా ఒక కాన్ఫ్లిక్ట్ ఏమన్నా మరి చెప్పలేం. మరి దీంట్లో బీజిఎం కూడా అనిరుద్ధు ఫస్ట్ ప్రివ్యూ ట్రైలర్లేమో కొంచెం ఓకే బీజిఎం, అది ఇంకా జైలర్ నుంచే కాపీ కొట్టినట్టు ఉంటుంది కానీ కొత్తగా ఉంటుంది. కానీ దీనిలో అసలు సెకండ్ ట్రైలర్ అయితే అంత బీజిఎం ఉండదు. మరి ఒక బీజిఎం కూడా లేకపోతే డొల్లాన సినిమా మరి ఏం చేయలేం. మరి ఏం చేయలేం మనం. జైలర్ ట్రైలర్ చూసిన తర్వాత కూడా అప్పుడు ట్రైలర్ చూసిన అప్పుడు ఇంకేమనిపించలేదు, కానీ ఒక బీజిఎం వల్ల సినిమాలు వేసిందే మంచి హిట్ అయింది, 600 కోట్లు కొట్టింది. మరి ఈ వెటైన సంగతి అయితే నాకు డౌటే అనిపిస్తుంది. ఒకవేళ ఇది హిట్ కావాలంటే అనిరుద్ధ్ బీజిఎం అన్న కావాలి, లేకపోతే టీజీ జ్ఞానవేల్ ఏమన్నా స్టోరీ అన్న కొత్తది దాంట్లో ఉండాలి, లేకపోతే ఎమోషన్స్. అసలు ఇంత పెద్ద సినిమాలో ఆ ట్రైలర్లో ఒక్క సెకండ్ కూడా ఒక ఎమోషన్స్ చూడిపోయారు. అరే అమ్మాయి మీద ఇంత పెద్ద కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, ఒక ఇష్యూ జరుగుతుంటే ఎమోషన్స్ ఎక్కడ అసలు ట్రైలర్లో? అంటే క్యారెక్టర్ల మధ్యలో ఎమోషన్ అనేది లేకపోతే మనం ఎట్లా ఫీల్ అవుతాం? నాకైతే ఇదే అనిపిస్తుంది. మరి టీజీ జ్ఞానవేల్ సినిమా లోపల ఏమన్నా మన కోసం దాచిండాలు. ఏ సినిమా కానీ ఎమోషన్స్ ఉండాలి, ఎమోషన్స్ లేకపోతే మాత్రం ఆ సినిమా మనకు అంత ఎక్కది, మనకు అది ప్లస్ అంత ప్రామినెంట్గా కూడా ఉండదు. మరి నాకైతే కొంచెం నమ్మకం కానీ టీజీ జ్ఞానవేల్ కాబట్టి మరి సినిమాలో ఉంది వచ్చని అనుకుంటానా. మరి లేకపోతే ఆ సినిమా పోతే డెడ్ స్లీపే, మరి ఏం చేయలేము. మీకు గుర్తుంటే నేను డ్రైవర్ మూవీ బ్రేక్ డౌన్ చేసేటప్పుడు దాంట్లో ఎమోషన్స్ తక్కువ అయినాయి, అన్నతో ఎన్టీఆర్ అన్నతో ఎమోషన్స్ పెట్టుంటే మంచిగా ఉంటుంది అన్న. ఒకవేళ వాళ్ళ ఎమోషన్స్ లేకపోయినా కానీ సినిమా హిట్ అయిందంటే అది ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, అనిరుద్ధ్ బీజిఎం. మరి దీనిలో కూడా ఎమోషన్స్ లేవని నాకు అనిపిస్తుంది. కానీ ఇది హిట్ కావాలంటే మరి అనిరుద్ధ్ బీజిఎం కావాలి. అంత పర్ఫార్మెన్స్ వీళ్ళు ఇస్తారా ఎన్టీఆర్ అన్నది? మరి ఏమో డౌటే. అందుకే ఎమోషన్స్ ఆర్కి అసలు ఎమోషన్స్ లేకుండా సినిమా నిలబడాలంటే కష్టం. ప్లస్ అనిరుద్ధ్ బీజిఎం, వేర్స్ దట్ బీజిఎం అనిరుద్ధ్. అసలు జైలర్ సినిమాలో ఒక బీజిఎం ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ అసలు. మరి దీనిలో బీజిఎం ఉన్నదా అసలు లేదా? ఒకవేళ ఉంటే ఎక్కడ అది ఈ సినిమాకి కావాలంటే మరి అనిరుద్ధ్ పైన భారం వేసిండు అనుకోండి. మరి డైరెక్టర్ అన్న రజనీకాంత్ అన్న మరి ఏమవుతుందో చూడాలి. మరి అక్టోబర్ 10 సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి మరి ఫట్టా హిట్టా మరి రివ్యూలో కలుసుకుందాం. మళ్ళీ అది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.